ప్రపంచ క్రికెట్లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆధిపత్యం గురించి అందరికీ తెలిసిందే. ఆదాయం పరంగానే కాదు, ఐసీసీలోనూ ఆసియా క్రికెట్ కౌన్సిల్లోనూ బీసీసీఐ హవా కనిపిస్తుంది. దాల్మియా, శరద్ పవార్ హయాంలో బీసీసీఐ మాటే చెల్లుబాటు అయ్యేది. గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితిలో మార్పులు వచ్చినా మళ్లీ బీసీసీఐ డామినేషన్ మొదలైంది. తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్లో మరోసారి బీసీసీఐ తన పట్టు నిలుపుకుంది. బీసీసీఐ సెక్రటరీ జైషా మూడోసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఇండోనేషియాలోని బాలి వేదికగా జరిగిన ఏసీసీ వార్షిక సమావేశాల్లో అధ్యక్షుడిగా జైషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన నాయకత్వంలో ఆసియా వ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధి చెందిందని ఏసీసీ సభ్యులు మరోసారి అధికారాన్ని కట్టబెట్టారు. ఏసీసీ ప్రెసిడెంట్ గా జైషా హయాంలోని టీ20 వన్డే ప్రపంచ కప్లతో పాటు ఆసియా కప్ ను విజయవంతంగా నిర్వహించాయి. భారత్, పాకిస్తాన్ దేశాలతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్ నుంచి ప్రతిభ కలిగిన ఎంతో మంది క్రికెటర్లు వరల్డ్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే బ్రాడ్కాస్ట్, కమర్షియల్ డీల్స్ ద్వారా ఏసీసీ ఆదాయాన్ని పెంచడంలో జైషా సూపర్ సక్సెస్ అయ్యారు. ఒమాన్, నేపాల్ వంటి దేశాల్లోనూ క్రికెట్ అభివృద్ధికి జైషా కృషి చేశారని ఏసీసీ బోర్డు సభ్యులు ప్రశంసించారు. ఇదిలా ఉంటే వరుసగా మూడోసారి ఏసీసీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన జైషాకు అభినందనలు వెలువెత్తాయి. దిగ్గజ క్రికెటర్లతో పాటు బీసీసీఐ అధికారులు, పలువురు ఆటగాళ్లు, అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. కాగా ఆసియాలోని అన్ని దేశాల్లోకి క్రికెట్ ను విస్తరిస్తామని జైషా చెప్పారు. మరోవైపు ఏసీసీ ప్రెసిడెంట్ గా జైషా మూడోసారి ఎన్నికవడంతో ఆయన ఐసీసీ చైర్మన్ పదవికి పోటీ పడనున్నాడనే వార్తలు అవాస్తవమని తేలింది. ఈ ఏడాది నవంబర్లో ఐసీసీ ఎన్నికలు జరగనున్నాయి. జైషా ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైతే ఏసీసీ అధ్యక్ష పదవితో పాటు బీసీసీఐ సెక్రటరీ పదవి వదులుకోవాల్సి ఉంటుంది.